పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే వంజి గారు. నమస్తే అండి. వంజి గారు, మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు డాండ్రఫ్ గురించి అడిగాను మిమ్మల్ని. అవును. అయితే మీరు స్కాల్ప్ని బట్టి దాని టైప్ని బట్టి డాండ్రఫ్స్ ఉంటాయి, వీటిలో కూడా రకాలు ఉంటాయి అని చెప్పారు. అదే డ్రై స్కాల్ప్ ఉందనుకుందాం, అలాంటి వాళ్ళు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? వాళ్ళకి అసలు అంటే డ్రై స్కాల్ప్ ఆయిలీ స్కాల్ప్ ఎట్లా తెలుస్తుంది? మనకు ఆయిలీనెస్ గా ఉండటం అంతేనా? అంతేనండి, Symptoms అయ్యేనా? తెలిసిపోతూ ఉంటుంది. అంటే ఆయిలీ స్కాల్ప్ అంటే మీరు ఒకరోజు తలస్నానం చేసుకున్న నెక్స్ట్ డేకి జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. సో అది మనకి ఆయిలీ స్కాల్ప్. డ్రై అంటే తలస్నానం చేసుకున్నాక రోజు రోజుకి జుట్టు డ్రై అయిపోయేసి స్కాల్ప్ కూడా మనకి దురద పెట్టేయడము అట్లా అవుతూ ఉంటుంది. సో దాంతో మనం డిఫరెన్షియేట్ చేసేయచ్చు. అయితే డ్రై స్కాల్ప్ డై డాండ్రఫ్ అంటారు. డ్రై స్కాల్ప్ డాండ్రఫ్, డ్రై స్కిన్ డాండ్రఫ్ ఇది ఏం చేస్తూ ఉంటుందంటే మన మాయిశ్చర్ ని లాక్ చేయదన్నమాట. మన జుట్టు మనం ఒక ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం కదా, జుట్టు మాయిశ్చర్ లాక్ చేయకపోతే మనం చేసే ట్రీట్మెంట్స్ ఏం వర్క్ చేయకపోతే మనకి వేస్ట్. కాబట్టి మన జుట్టు ఎంత హెల్దీగా ఉందో చెప్పడానికి మనం ఒక ప్రొసీజర్ కూడా మాట్లాడుకున్నాం. అయితే మాయిశ్చర్ లాక్ అవ్వనప్పుడు మనకి డ్రైనెస్ వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఎంత చేసినా, మీరు జుట్టుకి ఆయిల్ పెట్టుకోండి రెగ్యులర్గా ఏం చేసినా మీకు వర్కౌట్ అవ్వదు అది. కాబట్టి ఏంటంటే ఆ మాయిశ్చర్ లాక్ అయ్యేలాగా చూసుకోవాలి. మాయిశ్చర్ లాకింగ్ చేసే ప్రొసీజర్స్, హోమ్ రెమెడీస్ చాలా చాలా ఉన్నాయి. అయితే మనకి చాలా మంది కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. అయ్యో తేనె పెట్టుకుంటే జుట్టు తెల్లగైపోతుంది అని అనుకుంటూ ఉంటారు. నిమ్మకాయ కూడా అలా అంటారు. నిమ్మకాయ కూడా ఏం కాదండి, నిమ్మకాయకి జుట్టు తెల్లగైపోవడం అట్లా ఏం లేదు. అంటే మనకి చాలా అపోహలు ఉన్నాయి. జనరల్ గా నార్మల్ గా జుట్టు గ్రే అయ్యే టైంలో గ్రే అవుతుంది అంతే తప్పిస్తే ఇది పెట్టుకోవడం వల్ల అవుతుంది అని కాదు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ గా ఇట్లా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువగా తినాలి. ఇంటేక్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ ఆల్మండ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. జ్యూసెస్ అని, కోకోనట్ వాటర్ అని ఇవన్నీ ఎక్కువ తాగితే జనరల్గా ఓవరాల్గా మీ స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది. మీ స్కిన్ హైడ్రేటెడ్గా ఉన్నప్పుడు న్యాచురల్గా స్కాల్ప్ కూడా హైడ్రేటెడ్గా అయిపోతుంది. ఇవన్నీ చేస్తూ మీరు చేయాల్సిన చిన్న చిన్న 2-3 హోమ్ రెమెడీస్ ఏంటి అంటే, ఇట్లా డ్రై స్కాల్ప్ ఉన్నప్పుడు ఒకటి తేనె, పెరుగు ఈ 2 కలిపి తలకి పెట్టుకోండి. తేనె పెట్టుకోవడం వల్ల ఎవరికైనా డౌట్ అనిపిస్తుంది, అమ్మో తేనె పెట్టుకుంటే జుట్టు తెల్లగా అయిపోతే. తెల్లగా అవ్వదు, నేను చాలాసార్లు పెట్టుకున్నాను. సో అంటే ఏజ్ తోటి మాకు అయిపోయే గ్రే హెయిర్ ఎలాగో వచ్చేసింది లేండి, అదైతే ఉంది. నార్మల్గా తేనె పెట్టుకోవడం వల్ల, బికాస్ మా పిల్లలు ఉన్నారు వాళ్ళకి కూడా పెడతాను, సో గ్రే హెయిర్ రాదు దాంతో. సో అది ఒకటి, అది పెట్టుకొని మసాజ్ లాగా చేసుకొని దాని తర్వాత ఒక 20 minutes ఉంచి తయారుగా హెయిర్ వాష్ చేసేసుకోవడం. రెండో ప్రొసీజర్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఈ ప్రొసీజర్ డౌట్ ఉంటే, అమ్మో నేను తేనె పెట్టుకోను వద్దు అన్న వాళ్ళ డౌట్ ఉంటే కనుక కొబ్బరి పాలలో కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ నిమ్మకాయ డైరెక్ట్ గా పెట్టకూడదు. యాక్చువల్గా నిమ్మకాయ చాలా మంది ఇలాగా చుండ్రు రాగానే నిమ్మకాయ పెచ్చు తీసేసి దాన్ని ఇలాగా 2 ముక్కలు చేసేసి రుద్దేసి దాని తర్వాత ఇంకా డ్రై అయిపోతుంది. కాబట్టి నిమ్మకాయ వర్క్ చేస్తుంది డ్రై డాండ్రఫ్ కి. అయితే దాన్ని కొబ్బరి పాలలు తీసి కొబ్బరి పాలల్లో పిండేసి దాన్ని మీరు మసాజ్ చేసుకొని, హెయిర్ బాగా మసాజ్ చేసుకొని ఒక 20-25 minutes అట్లా వదిలేసి నార్మల్గా హెయిర్ వాష్ చేసుకోండి. అండ్ హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు నా సజెషన్ అయితే ఎనీ హర్బల్ ప్రోడక్ట్, న్యాచురల్ ప్రోడక్ట్, కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్, దాంట్లో రీటా, షికాకాయ, వాట్ ఎవర్ ఇవి వాడగలిగితే మీరు నిజంగా ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావాలి. ఎందుకంటే డాండ్రఫ్ చాలా ఇరిటేటింగ్ ప్రాబ్లం. అవతల వాళ్ళు ఇప్పుడు చూస్తాం చాలా మందికి చూస్తే ఇలా పైన ఇలా తెల్లగా కనపడుతుంటుంది జుట్టు మీద, వాళ్ళు కేర్ తీసుకోరు కాబట్టి. సో అట్లా కాకుండా పర్సనల్ గా కూడా చాలా ఇబ్బంది ఉంటుందండి, ఇచ్చింగ్ అనిపించేస్తా ఉంటుంది డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి. అఫ్ కోర్స్ అండి, వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ చేతులు తల మీద ఉంటాయి 24 గంటలు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. బాడీలో మన లుక్స్ యాక్చువల్లీ హెయిర్ కానివ్వండి, స్కిన్ కానివ్వండి, అవి బాగోపోతే ఇంకా మంచి కొన్ని ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళకి ఆ మెయింటెనెన్స్ అవసరం 100%. కాబట్టి అది చేసుకుని. అండ్ ఆయిల్ విషయానికి వచ్చేటప్పటికి మీరు బ్రాహ్మీ ఆయిల్ చాలా బాగా, అంటే మాయిశ్చర్ లాక్ చేస్తుంది బ్రాహ్మీ ఆయిల్ అందరూ వాడవచ్చు. కాకపోతే ఇట్లా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బ్రాహ్మీ ఆయిల్ని మాయిశ్చర్ లాకింగ్, అంటే మీ జుట్టుని తేమగా ఉంచడానికి, జుట్టుని మాయిశ్చర్గా ఉంచడానికి ఈ ఆయిల్ వర్క్ చేస్తుంది. కాబట్టి కొంచెం గోరువెచ్చగా చేసి హెయిర్కి మసాజ్ చేసుకొని, ఇప్పుడు మనం ఏవైతే ప్యాక్స్ మాట్లాడుకున్నామో ఇంకా ఉన్నాయి చాలా ప్యాక్స్, ప్రాబబ్లీ అన్ని ఒక 10 ప్యాక్, ఒక్కొక్క ప్రాబ్లం 10 రకాల ప్యాక్స్ ఉన్నాయి, కానీ అన్నీ ఒకటేసారి మనం చేసుకోలేము. కాబట్టి ఇట్లా ఇప్పుడు నేను చెప్పిన 2 ప్రొసీజర్స్ ఫాలో అవ్వచ్చు. ఇంకా ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలండి?
ఫుడ్ విషయంలో ఎక్కువగా హైడ్రేటెడ్గా ఉండే ఫ్రూట్స్ కానివ్వండి, చెప్పినట్లుగా హైడ్రేటెడ్గా ఉండాలి. అయితే ఈ డ్రై ఉన్న వాళ్ళు పచ్చి కూరగాయలు, పచ్చి ఇలాంటివన్నీ కాకుండా బాయిల్డ్ కూరగాయలు, బాయిల్ చేసిన ఏదైనా కానీ సలాడ్స్ తినేస్తే మాకు హైడ్రేషన్ కాదు, అట్లా కాదు. ఇట్లా డ్రై స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, డ్రైనెస్ ఎక్కువ ఫేస్ చేసేవాళ్ళు ఏదైనా కానీ కుక్ చేసిన ఫుడ్ తినడానికి ట్రై చేయండి. అని చల్లటి పదార్థాలు అవాయిడ్ చేసేయాల్సిందే వాళ్ళు. ఏదైనా కానీ ఎప్పుడు తలకి నూనె పెట్టుకున్నా అది గోరువెచ్చగానే పెట్టుకోవాలి. డైరెక్ట్గా గడ్డలు కట్టేసిన కొబ్బరి నూనెని చేతిలో పెట్టి ఇలా అనేసి పెట్టేసుకుంటే అది ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోతుంది. కాబట్టి ఎనీ టైం హాట్ మసాజ్, హీట్ అంటే ఎక్కువ డ్రైయర్స్ పెట్టడము, వేడిగా ఎక్కువ తలకి టూ మచ్ ఆఫ్ హెయిర్ డ్రై వాడేవాళ్ళు, హీటర్స్ అవి పెట్టేవాళ్ళు కొంచెం దాన్ని అవాయిడ్ చేయడం చేస్తే ఒక ప్రొసీజర్ అనమాట. ఒక 6 months పడుతుంది మీకు ఈ ప్రాబ్లం నుంచి కంప్లీట్గా బయటకు రావాలి అంటే. ఇప్పుడు చెప్పుకున్న ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా వాళ్ళు చేస్తూ ఉంటే, వీటితో పాటు కపాలభాతి, యోగా, 30 minutes వాకింగ్, జాగింగ్, ఇవన్నీ మీ రొటీన్ కామన్. అవి కూడా మస్ట్ అండి. యాక్చువల్గా మనం అనుకుంటాం వీటిని ప్యాటర్న్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయండి? స్లీపింగ్ 6 to 8 hours అయితే మస్ట్ అండి. యాక్చువల్గా నిద్ర లేకపోయినా మనకు వచ్చే అన్ని ప్రాబ్లమ్స్తో పాటు ఇది కూడా యాడ్ అవుతుంది. కాబట్టి స్లీప్ ఆల్సో ప్లేస్ ఎ కీ రోల్ అక్కడ. సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం రివర్స్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ అండి, 100% రివర్స్ చేసుకోవచ్చు. వనజ గారు, ఇప్పుడు మనం డ్రై స్కాల్ప్ కి సంబంధించి స్పెసిఫిక్ షాంపూస్ ఏమైనా ఉన్నాయండి మనకి? అంటే కుంకుడుకాయలు అవి యూసేజ్ తగ్గిపోయింది కదా, చెయ్యరు. అంటే చాలా మందికి ఒక అపోహ ఏంటంటే కుంకుడుకాయలు పెడితే కూడా డ్రై అయిపోతుంది అని. కాకపోతే స్కిన్ బాగుండాలి, మన స్కాల్ప్ బాగుండాలి అంటే కనుక కుంకుడుకాయ బెస్ట్. మాయిశ్చర్ షాంపూస్ ఈ మధ్య వస్తున్నాయి కదా, సో చాలా ఉన్నాయి, మాయిశ్చర్ లాక్ షాంపూస్ అని. సో ఇంకా ఏది లేనప్పుడు అదొకటే ఆప్షన్ మనకి. కాకపోతే ఇట్ కమ్స్ విత్ ఏ కెమికల్. సో అందరు యూజ్ చేస్తారు, నేను కూడా షాంపూ యూజ్ చేస్తాను, యూజ్ చేయనని కాదు. ఎప్పుడైనా టైం లేనప్పుడు యూజ్ చేసేస్తాను షాంపూ. కాకపోతే దాని తర్వాత ఇమీడియట్గా ఏం చేయాలి అన్నది, అంటే ఈ అవగాహన వచ్చిన తర్వాత. అంతకుముందు అంతా షాంపూలే వాడేదాన్ని. ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ లో షాంపూస్ కి షిఫ్ట్ అయిపోయాను అనమాట, టైం లేక. మళ్ళీ అనిపించింది దీనివల్ల షాంపూ చేసుకున్నప్పుడల్లా అంతంత జుట్టు అలా పడిపోతూ ఉంటుంది. ఎవ్రీ షాంపూకి మనకి రెగ్యులర్ గా కంటే కూడా కొంచెం ఎక్కువ జుట్టు పడిపోతూ ఉంటుంది. పోనీ ఒకవేళ అలా చేసుకుంటే తర్వాత ఎలాంటి కేర్ తీసుకునేవారు? దాని తర్వాత నేను రెగ్యులర్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే హెయిర్ ఆయిలింగ్ కంపల్సరీ, రోజు వారంలో 3 రోజులు హెయిర్ ఆయిలింగ్ అనమాట. అయితే మా ఇంట్లో నేను ప్రతిరోజు తలస్నానమే, ఎవ్రీడే 365 days. అవునండి, 365 days హెయిర్. అది అలా అలవాటు అయిపోయింది నాకు. అంటే ఆఫ్టర్ మ్యారేజ్, అంతకు ముందు కాదు. చిన్నప్పుడు అంతా వారానికి ఒకటేసారి మీరు చెప్తా. దాని తర్వాత ఏమైందంటే పూజలని అవని, సో ఏమైపోయిందంటే అదొక రొటీన్ అయిపోయింది. అందరు అంటారు నైట్ ఆయిల్ అండి, ఆయిల్ పెట్టేసుకుంటాను. ఎవ్రీడే పెట్టను, ఆల్టర్నేట్ డే పెట్టుకుంటా. ఎవ్రీడే కొంచెం నాకు కూడా టైం కన్స్ట్రెయింట్ అట్లా ఉంటుంది. కాకపోతే ఏంటంటే బట్ ఆ 365 days కొన్ని ఏళ్ల నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. చాలా మంది ఏంటంటే స్పిరిచువల్ గా అంటారు, ఆడవాళ్ళు ఒక రోజు చేసుకోవచ్చు, ఒకరు. ఇంకా నేను అవన్నీ మైనస్ చేసేసా, రోజు చేసుకుంటున్నాను కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. లక్కీగా డాండ్రఫ్ ఇష్యూస్ కానీ, హెయిర్ ఫాల్ ఇవన్నీ లేవు ఇప్పటిదాకా అయితే. అంతే, ఇప్పటిదాకా అయితే రాలేదు. ఇంకా ముందు కూడా రాకుండా ఉండాలి అంటే నా ఫుడ్లో నేను కేర్ తీసుకుంటాను. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు కలిపి ఎక్కువగా తింటూ ఉంటాను. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ రొటీన్. అంటే ఎట్లా అయిపోతుంది అంటేనండి, మనం ఒక్క పర్టికులర్ దాని గురించి మాట్లాడుకుంటే అబ్బా ఇవన్నీ ఎవరు చేస్తారు అనిపిస్తుంది. మనకు ఒక రొటీన్ అలవాటు అయిపోయింది అనుకోండి. నేను మఖానా ఉంటుంది కదా, లోటస్ సీడ్, ఆ ఈవినింగ్ లో తినేస్తా. అవి అంటే రెడీగా ఉంటాయి కాబట్టి నాకు అదొక పెద్ద పని అనిపించదు. అవి తీసుకొని అవి తింటా. ఈ జీలకర్రతో చేసిన బాల్స్ తాగుతారు, ఆ వాటర్ తాగేస్తాను ప్రతిరోజు ఏదో ఒక టైంలో. ఇంకొక టైంలో కొంచెం చిన్న నాకు ఏమి దొరకకపోతే అల్లం అలా వెళ్తూ వస్తూనే అల్లం ఉంటుంది కదా, దాన్ని చిన్న కత్తికి గుచ్చేసి వేడి చేసి దాన్ని తేనెలో ముంచుకొని తినేస్తా. ఈ వామిటింగ్ సెన్సేషన్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. సో ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొసీజర్ అండ్ 100% వర్క్ చేస్తుంది. అది అన్ని హోమ్ రెమెడీస్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే నేను 365 days హెయిర్ వాష్ చేసుకుంటానని స్పెసిఫిక్ గా ఎందుకు చెప్పానంటే, మన లోపలికి ఏం తింటున్నామో అది ఖచ్చితంగా వర్క్ చేస్తుంది మనకి. ఓకే, ఏమి తినకుండా నేను 360 రోజులు తలస్నానం చేసుకుంటే ఇప్పటికి ఫుల్ గుండు ఉంటది. సో ఆ గుండు ఫేస్ కూడా చూసేసాను నేను. అయిపోయింది. అప్పుడు హ్యాపీగా ఉండేది. బ్యాడ్ డేస్ అయిపోయింది కానీ హ్యాపీగా ఉండేది, తల మీద అలా నీళ్ళు పోసుకుంటే. సో అవన్నీ చూసేసాం కాబట్టి. బట్ యువర్ ఇంటేక్ ఈజ్ 100% అండి. మీరు మంచి నిద్ర,
మీ ఆహారము, ఇవి ఫస్ట్ కీ రోల్ ప్లే చేస్తాయి. తర్వాత మేము చెప్పుకునే రెమెడీస్ అన్ని, అందుకే ఇక స్ట్రెస్ చేసి ఆ పాయింట్ చెప్తున్నా. ఏ రోజు వచ్చినా తలస్నానం, దాని తర్వాత ఎండలో కూర్చుంటాను, వెళ్ళి ఎండలో ఖచ్చితంగా ఎండలో కూర్చొని మసాజ్ చేస్తా ఉంటాను. అవకాశం ఉందండి, చక్కటి టెర్రస్ మీద అవకాశం, అవకాశాలన్నీ ఉన్నాయి మీకు. అవును, బాగా తుడుచుకుంటాను హెయిర్. దాని తర్వాత కాన్షియస్ గా ఉన్నారు, దాని వల్ల ప్రతిదీ చేయగలుగుతున్నారు. అమ్మో ఇది కష్టం అలా లేదు. అవునండి, ప్రతి దాని మీద రెడీగా ఉన్నాయి అన్ని. సబ్జెక్ట్ మీరే చెప్తారు కాబట్టి, మీరే టీచ్ చేస్తారు కాబట్టి దాన్ని మీరు ఫాలో అవుతున్నారు. అయితే ఆయిలింగ్ లో కూడా వారంలో ఒక రోజు డెఫినెట్ గా నీమ్ అండ్ కోకోనట్ కలిపింది పెట్టేస్తా. ఎందుకు, ఫ్యూచర్ గా ఏం రాకుండా, అంతే. ఇంకా మిగతా ఆయిల్స్, హెయిర్ గ్రోత్ ఆయిల్స్ అవన్నీ ఎలాగో నా చేతిలో పనే కాబట్టి చేసేస్తున్నారు. మీరు అన్నట్లు డైలీ రొటీన్ లోకి వెళ్ళిపోతే పెద్ద కష్టం అనిపించదేమో. మనకు కావాల్సినవి మనం పెట్టుకుంటే 100% వర్కౌట్ అవుతుందండి మనకి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అండి.